దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం రండి. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. క్రీస్తునందు ప్రియమ సహోదరి సహోదరులారా, ప్రభు చేత అధికంగా ప్రేమించబడినటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయ లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని ఒక దేవుని సేవకునిగా కోరుకుంటూ, ప్రభు కృపను బట్టి మనం అపోస్తుల కార్యములు ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల్లో ఇప్పటి వరకు 1 అధ్యాయము, 2 అధ్యాయాలు, 3వ అధ్యాయంలో ఉన్నాం. 3వ అధ్యాయం కూడా కంప్లీట్ అయింది. ఆయన ఇంకా కొన్ని సందేశాలు అనగా 27, 28, 29, 30, 31 ఒక 5 సందేశాలతో మనం ఈ అధ్యాయాన్ని ముగించుకోవాలి. తర్వాత అలా రూల్స్ ఏమి లేవు, అలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. మన అనుకూలతను బట్టి మనం ముందుకు సాగుతూ ఉందాం. ఇంకా నేను ధ్యానిస్తూ ఉంటాను. దేవుడు నాకేదైనా తలంపులు అనుగ్రహిస్తే దీంట్లోంచి నేను వివరణిస్తాను. లేదు అంటే 4వ అధ్యాయానికి వెళ్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ ప్రార్థన మనవులు దయచేసి మాకు తెలియజేయండి. ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు ఎన్ని రోజులు వచ్చినా మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ GMC అనేటువంటి మా స్థానిక సంఘంలో, శాంతినగర్ 6వ వీధి నెల్లూరులో ఉన్నటువంటి సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతాయి. కనుక ఉపవాస కూడికల్లో వేరు వేరు విషయాల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఆ టైంలో పంపించవచ్చు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించు వాని దగ్గరికి సర్వశరీరులు వస్తారు. సర్వశరీరులు అంటే మనమే. సర్వశరీరుల మీద ఆత్మను కుమరిస్తా అని చెప్పాడు కాబట్టి, మనుషులందరి మీద ఆత్మను కుమరిస్తా అని చెప్పాడు కాబట్టి మనందరం ఆయన దగ్గరికి వస్తున్నాం. అంత్యదినాల్లో ప్రార్థనల ద్వారా మనం ఆయన సన్నిధిని సమీపించాలి. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మన ఛానల్. దాన్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయతో సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. శాంతి టీవీ నెల్లూరు అని క్లిక్ చేస్తే చాలు. మీరు టైప్ చేసి క్లిక్ చేస్తే మీకు శాంతి టీవీ ఓపెన్ అవుతుంది. అందులో నా సందేశాలు ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇతర దైవజనులు, మంచి మంచి దైవజనులు ఇక్కడ వాక్యం బోధిస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. స్తోత్రం. అంతేకాకుండా GMC సంతోష్ నెల్లూరు అనేటువంటి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఓల్డ్ మెసేజెస్ ఉన్నాయి, యోహాను సువార్త సందేశాలు ఉన్నాయి. ఆ సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా దీవించబడవచ్చు. అంతేకాకుండా ఆదివారం మా స్థానిక మందిరంలో నేను ఇచ్చేటువంటి సందేశం మీకు అవసరమైతే, దాని లింకులు మీకు కావాలనుకుంటే అవి యూట్యూబ్లో అందుబాటులో లేవు, కానీ ఫేస్బుక్లోకి వెళ్ళి ఫేస్బుక్ లైవ్లో మేము ఇస్తున్నాం. కనుక హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఫేస్బుక్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తే మీరు ఆదివారపు లైవ్ని మీరు అందులో చూడొచ్చు. ప్రతి ఆదివారం నేను ఇచ్చే సందేశంలో నుంచి 5 ప్రశ్నలు, ఆ ప్రశ్నలు అందులో నేను టైప్ చేసి పెడతాను. అంతేకాకుండా దాని అవుట్లైన్స్ ఇంగ్లీష్లో, తెలుగులోనూ ఉంటాయి. అవి కూడా వాటి గుండా వెళ్ళినప్పుడు మీకు అవి ఆశీర్వాదకరంగా వాటిని రిమైండ్ చేసుకున్నట్టు ఉంటుంది, విన్నట్టు ఉంటుంది, వాటిని కొంత స్టడీ చేసినట్టు ఉంటుంది. కనుక ఆ ఫేస్బుక్ లైవ్ ద్వారా వచ్చేటువంటి సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇది బిజీ సీజన్. ఎక్కడ చూసినా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. నేను మా స్థానిక సంఘాల్లో ప్రభు కృపను బట్టి ఒక 4 రాష్ట్రాల్లో అనగా తమిళనాడులోను, ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, కర్ణాటకలోను
కర్ణాటకలో వర్క్ ఇంకా విస్తరింపజేసుకోవాలి, ఇంకా కాంటాక్ట్స్ కావాలి. కర్ణాటకలో పాస్టర్ జాన్ వెస్లీ అనేటువంటి పాస్టర్ గారు, బడుగు జాన్ వెస్లీ గారు, వారు హోస్పేట ఏరియాలో మంచి పరిచయం జరిగిస్తున్నారు. వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. అంతేకాకుండా తెలంగాణ ఏరియాలో, తెలంగాణలోని సుమారు 5-6 జిల్లాల్లో పరిచయం చేస్తున్నాం. ఇంకా 25-26 జిల్లాలకు పైగా తెలంగాణలో రీచ్ కావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంచుమించు 6 జిల్లాల్లో మనకు పరిచర్య ఉంది. తమిళనాడులో చెన్నై కేంద్రంగా చేసుకుని పనిచేస్తున్నాం. కనుక ఈ పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ఈ పరిచర్య బాధ్యతలన్నీ నేను నిర్వహిస్తుంటాను కనుక కాస్త బిజీగా ఉంటాను. లోకల్ ఫెలోషిప్లో వీటిలో నేను ఇన్వాల్వ్ కాను. దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, దానికి ఖచ్చితంగా లోబడి దాన్ని నెరవేర్చాలనేది నా యొక్క ఉద్దేశం. అనవసరమైన విషయాల్లో చిక్కుకోకూడదనేది నా యొక్క ఉద్దేశం. కనుక నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రభు కృపను బట్టి గత 29 సంవత్సరాలుగా ప్రభు సేవ చేయడానికి ప్రభు నాకు సాయం చేశాడు. ఈ 29 సంవత్సరాల్లో ఆయన నాకెంతైనా నమ్మదగిన వాడు. హీ సో ఫెయిత్ఫుల్ ఇన్ మై లైఫ్. నా జీవితంలోనూ ఆయన నాకు ఎంతో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. నన్ను పోషించాడు, నన్ను బలపరిచాడు, నా అవసరతలు తీర్చాడు, నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాడు. నా విషయంలో ఆయన చేసిన మేళ్ళు ఎన్నెన్నో ఉన్నాయి. కొంతకాలము సైన్స్ని నమ్మి దేవుడు లేడు అని భావిస్తూ గడిపినటువంటి నన్ను దర్శించి నా జీవితాన్ని మార్చి నన్ను తన సేవకునిగా, తన పాత్రగా, తన బోరగా వాడుకుంటున్న దేవుడిని నేను స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. మా తల్లిదండ్రులు కేరళ వాళ్ళు, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. కర్నూలు జిల్లా శ్రీశైలంలో పుట్టాను. నెల్లూరు జిల్లాలో సోమశిల అనే ప్రదేశంలో నేను సోమశిల ప్రాజెక్ట్ డ్యామ్ అక్కడ పెరిగాను, అక్కడే చదువుకున్నాను. తర్వాత నెల్లూరు, తర్వాత వేరు ప్రదేశాల్లో విద్యాభ్యాసాలు. ప్రభు పిలుపును అందుకొని ఇక ఉద్యోగం చేయకూడదు, చేస్తే సంపూర్ణమైన సేవ చేయాలనే తీర్మానంతో ప్రభు సేవలో కొనసాగుతున్నాను. కొన్ని సందర్భాల్లో భోజనానికి లేని పరిస్థితి, కష్టాలు అయినప్పటికీ కూడా దేవుడు నన్ను పోషించాడు. ఏలియా దేవుడే నా దేవుడు, ఏలియా దేవుడే మన దేవుడు. ఈ మాటలు వింటుంటే సేవకులారా, నా యవన కాలంలో అనేక ఒడుకుదుడుకులకు లోనైనప్పటికీ ఎప్పటికి కూడా నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు. విమర్శకులను నేను వాళ్ళని తప్పుపట్టడం లేదు. వారందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇంకా నన్ను అనేకులు విమర్శించాలి. విమర్శించడం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి విమర్శలకు నేను ఎక్కువ వివరణ ఇవ్వాలని నేను అనుకోవడం లేదు. దేవుడు చూస్తున్నాడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. మనమేంటో దేవుడు ఎరిగి ఉన్నాడు. నా సాక్షి అయిన వాడు పరమందు ఉన్నాడు. కాబట్టి నా సాక్షి, మీ సాక్షి పరమందు ఉన్నాడు. ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ అబద్ధ సాక్షులు కావచ్చేమో, కానీ మన సాక్షి పరమందు ఉన్నాడు. దేవుని స్తోత్రం. తెలియకుండా ఇంచుమించు నా సాక్ష్యం చెప్పినట్టుగా ఏదో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉంది. అది అలా వెళ్ళడం నా ఉద్దేశం కాదు. సరే, ఏదేమైనప్పటికీ మనం వాక్యంలో ముందుకెళ్దాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. వారసులు అంటే ఎవరు? పేతురు గారు చేసినటువంటి ప్రసంగంలో నుంచి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 25వ వచనంలోంచి, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు అనే మాటని మనం చదువుకున్నాం. దాన్ని మూలవాక్యంగా ఆధారంగా చేసుకొని మనము నిబంధనకు వారసులమని, నిత్య నిబంధనకు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన అయిపోయింది. దట్ ఈస్ ఫినిష్డ్. దట్ కాంట్రాక్ట్, దట్ కవెనెంట్ ఈజ్ ఓకే, దట్స్ ఫినిష్. లెట్ మీ గో ఫర్ అనదర్ న్యూ కవెనెంట్ అని అనలేదు. కానీ మనము అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాం. మనం అబ్రహాము సంతానం ఏంటండి అని మీరు అడగొచ్చు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే, స్తోత్రం, ఫుట్నోట్లో క్రీస్తు వారైతే అని రాయబడింది, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారు.
అనగా మీరు క్రీస్తు సంబంధులైతే, సంబంధమేగా, క్రీస్తుని అంగీకరించాం, క్రీస్తులోనికి బాప్తిజం పొందాం, క్రీస్తు యేసును ధరించుకున్నాం. 26వ వచనంలో క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులు క్రీస్తు సంబంధులు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుని స్తోత్రం. మనం అబ్రహాము సంతానము ఎలా అంటే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు కనుక, యేసుక్రీస్తుతో సంబంధం ఉంది కనుక, ఆత్మీయ సంబంధం ఉంది కనుక దావీదుతోనూ అంతేకాకుండా అబ్రహాముతోనూ సంబంధం ఉందని మనం అబ్రహాము సంతానమని ఎంచబడవచ్చని, ఇతడును అబ్రహాము కుమారుడే అని జక్కయ్యని గురించి చెప్పాడు. ఇతను ఎలా అవుతాడండి? అబ్రహాము ఎప్పుడో చచ్చిపోయాడు కదా అని ఎవరు అనలేదు. స్తోత్రం. నేను చదువుతున్నాను 3వ అధ్యాయము చివరి భాగమే మనం చదువుకుంది. అండ్ ఇఫ్ యూ బిలాంగ్ టు క్రైస్ట్ దెన్ యు ఆర్ నౌ అబ్రహామ్స్ చైల్డ్ అండ్ ఎ ట్రూ ఎయిర్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ గాడ్ మేడ్ టు అబ్రహాం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, వాస్తవమే. ఆ వాగ్దానం నెరవేర్చాడు, నెరవేర్చాలని మనందరినీ అబ్రహాముల్లాగా ఆయన చూస్తున్నాడు. అంటే ఏంటిది అబ్రహాముల్లాగా చూడడం? వీఆర్ ద ఎక్స్టెన్షన్స్ ఆఫ్ అబ్రహామ్స్, వీఆర్ జూనియర్ అబ్రహామ్స్. మనల్ని వేరువేరుగా చూస్తాడు, అదే సమయంలో మనల్ని ఇలా చూస్తున్నాడు. దావీదు మెఫీబోషెతును చూశాడు. ఎలా చూశాడంటే నా స్నేహితుని యొక్క కుమారుడు, మై ఫ్రెండ్స్ సన్ అని చూశాడు. నన్ను ఎంతగానో ప్రేమించిన వారి కుమారుడు. దారిద్రంలో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, దివ్యాంగుడిగా ఉండొచ్చు, అనగా హ్యాండిక్యాప్డ్గా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, కానీ బట్ హీఈస్ మై పర్సన్ అన్నట్టుగా నాతో పాటు భోంచేసేవాడు అని చెప్పాడు. సరే, దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే మనం అబ్రహాము సంతానమై ఉన్నాము. జక్కైన అబ్రహాము సంతానం అన్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయంలో నడుము వంగిపోయినటువంటి స్త్రీని ఉద్దేశించి అబ్రహాము కుమార్తె అన్నాడు. అబ్రహాము కుమార్తె, అబ్రహాము కుమారుడు, అబ్రహాము రొమ్మున అనుకోవడం, ఇటువంటి అనుభవాల గురించి మనం లేఖనాల్లో చూస్తున్నాం. మనం నిబంధనకు వారసులమని, అంతేకాకుండా నిత్య మహిమను పొందడానికి వారసులమని. We are the sons or the heirs to inherit eternal glory, నిత్య మహిమను పొందడానికి. మూడవది నిత్య స్వాస్థ్యమును పొందడానికి. నిత్య స్వాస్థ్యం మనం పొందుకోవాలి. అదే స్వాస్థ్యము అంటే అక్షయమైనది, అంటే క్షయము కానిది, నిర్మలమైనది, అనగా ఏమాత్రం కలుషితమైంది కాదు, ప్యూర్, ఒరిజినల్, అనగా మలము లేనిది అని అర్థం, అపవిత్రము కానిది అని అర్థం. తర్వాత వాడబారనిది, అనగా వాడిపోయేది కాదు. ఆకులు వాడిపోతాయి, కాడలు వాడిపోతాయి, చెట్లు వాడిపోతాయి, కానీ వాడబారనిదైన స్వాస్థ్యం. దేవుని స్తోత్రం. పరలోకాన్ని గురించి అలా రాయబడిందని మనకు తెలుసు, అనగా మనము నిత్య స్వాస్థ్యానికి వారసులమని. తర్వాత మనం ఆలోచించిన విషయము ఆశీర్వాదమునకు వారసులు. శపించబడ్డానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనం శాపాల్లో ఉన్నాం, శాపాల్లోంచి బయటికి రావాలి. శాపాల్లోంచి ఎలా బయటికి రావాలో మనకు తెలియదు. అటప్పుడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారని పిలిచాడు, స్వార్థ ద్వారా పిలిచాడు. వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వడానికే పిలిచాడు, కానీ అనర్థాలను ఇవ్వడానికి పిలవలేదు. సమృద్ధి జీవం కొరకే మనల్ని పిలిచాడు. స్వల్ప జీవం కోసమో, లేకపోతే స్వనాశనం కోసమో, లేదా నాశనం కోసం ఆయన మనల్ని పిలవలేదు. సర్వనాశనం అవ్వడానికి మనల్ని ఆయన ఎన్నుకోలేదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, దేవుని స్తోత్రం. మన సమయం అయిపోతుంది కనుక మనం లేఖనాలను మనం ఆలోచిద్దాం. ఈ దిన ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 26, అనగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములోని చివరి వచనం. స్తోత్రం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట
మీ యొద్దకు పంపినని చెప్పాను. స్తోత్రం. దేవుడు తన సేవకుని పుట్టించాడంటే కింద ఫుట్నోట్లో లేపి మీలో ప్రతి వాణిని అంటే మిమ్మల్ని అందరినీ, ప్రతి వానికి దుష్టత్వం ఉంది. స్తోత్రం. ప్రతి వానికి దుష్టత్వం ఉంది అనగా దుర్జనత్వం ఉంది, దైవత్వం లేదు. అనగా దుష్టత్వం నుంచి మళ్ళించి దైవత్వంలోకి మళ్ళించాలి, అనగా తిప్పాలి. స్తోత్రం. మళ్ళా ఇంగ్లీష్లో చదువుతున్నాను, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPT. నౌ దట్ గాడ్ రైజ్డ్ అప్ హిస్ సన్, హీ హ్యాస్ చూజన్ టు సెండ్ హిమ్ ఫస్ట్ టు యూ దట్ హీ మైట్ బ్లెస్ యూ బై టర్నింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫ్రమ్ యువర్ వికెడ్నెస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా చెప్పండి మాట, దేవుడు తన సేవకుని పుట్టించి, అరామిక్ భాషలో సన్ అని రాయబడింది. పాయస్ అనేటువంటి గ్రీకు మాటని కుమారుడు లేకపోతే సేవకుడు అనే దానికి ఉపయోగించవచ్చు, కానీ అరామిక్లో మాత్రం స్తోత్రం ఖచ్చితంగా కుమారుడు అని రాయబడింది. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు తన సేవకుని పుట్టించి, అనగా తన కుమారుని పుట్టించి, యేసును పుట్టించి, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి కాదు, దుష్టత్వముల నుండి, ఫ్రమ్ దేర్ వికెడ్నెసెస్ ఆర్ ఈవిల్ వేస్ అని రాయబడింది. గ్రీకు భాషలో బహువచనం అక్కడ ఉపయోగించబడింది. సరే, ఏదేమైనప్పటికీ చదువుకుందాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. స్తోత్రం. దేవుడు తన సేవకుని మొదట మీ దగ్గరకు పంపాడు. దేవుడు తన సేవకుడిని మొదట మీ దగ్గరికి పంపించాడు. మీ అందరినీ మీ దుర్మార్గముల నుండి మళ్లించడానికి ఆయన్ని పంపాడు. స్తోత్రం. అలా చేసి మిమ్మల్ని దీవించాలని అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు పంపించాడు యేసుని? ఎందుకు పంపించాడు ఆయనకి అర్థం కాలేదండి. ఎందుకు పంపాడో నీకు నాకు అర్థం కాకపోవచ్చు, కానీ పంపిన వానికి మాత్రం అర్థమైంది. ఎవరి యొద్దకు పంపబడ్డాడో వాళ్ళకి అర్థం కాలేదేమో, కానీ పంపిన వానికి స్పష్టత ఉంది. హీ ద వన్ హూ సెండ్స్ జీసస్ యాజ్ ఎ క్లియర్ పిక్చర్ అబౌట్ వై హీ హ్యాస్ సెంట్. ఎందుకు పంపాడు అనే దాని గురించి క్లారిటీ ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం, మీ దుష్టత్వ ఫలితంగా ఆయన సిలువ వేయబడ్డాడు. మీ దుష్టత్వ ఫలితంగా ఆయన్ని మీరు నిరాకరించారు. మీ దుష్టత్వ ఫలితంగా ఆయన్ని అప్పగించారు. మీ దుష్టత్వ ఫలితంగా ఆయన్ను కాదనుకొని బరబ్బాని అడిగారు. మీ దుష్టత్వ ఫలితంగా మీరు అరిచి గావు కేకలేసి ఇరిటేట్ చేసి ఇబ్బంది పెట్టారు. మీ దుష్టత్వం లేదు ఎవరికి? ప్రతి మనుషునికి దుష్టత్వం ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. దుష్టత్వం అంటే దుష్టుని స్వభావం, దుష్టుని యొక్క తత్వం. ప్రభుత్వం అంటే ప్రభు యొక్క తత్వం. దుష్టత్వం అంటే దుష్టుని యొక్క తత్వం. దుష్టుడు అనగా అపవాది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకుమించింది దుష్టుడి నుంచి పుట్టును. దుష్టుడు అంటే అపవాది. కయ్యూను దుష్ట సంబంధి అని రాయబడింది. అంటే ఎవరు సంబంధి? ఆదాము సంబంధి కాదా? ఆదాము సంబంధే, కానీ అతడు దుష్ట సంబంధి అంటున్నప్పుడు అపవాది సంబంధి అని అర్థం చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. మొదటి యోహాను పత్రికలో మనం గమనించినట్లయితే స్తోత్రం 12వ వచనం, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. 222వ పేజీ. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. దుష్టునితో సంబంధం పెట్టుకొని వాడతన్ని ఎందుకు చెప్పాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. దుష్ట సంబంధి అనగా అపవాది సంబంధి అని రాసింది. స్తోత్రం. అంటే దీన్ని వెంటనే కొంతమంది బ్రన్హామ్ గ్రూప్ వాళ్ళు కయ్యూను దుష్ట సంబంధి అంటే హవ్వకి అపవాదికి ఏదో సంబంధం, శారీరక సంబంధం ఏర్పడింది, దానివల్ల కయ్యూను పుట్టాడు. హేబేలును దుష్ట సంబంధం అనలేదు, కయ్యూన్నే అన్నారు అని పిచ్చి వ్యాఖ్యానం చేశారు.
సర్పెంట్ సీడ్ థియరీ అన్నారు, మనం వాటిలోకి వెళ్ళలేదు. ఆ బోధ దేవుని వాక్యం అంగీకరించదు. ఇటువంటి చాలా దుర్బోధలు ప్రపంచంలో రాజ్యం వెళ్తున్నాయి, అవి పెత్తనం చేస్తున్నాయి. స్తోత్రం. దేవుని బిడ్డలు జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానించాలి. మన మాట్లాడే ఉద్దేశం ఏంటి? దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాణ్ణి ఆశీర్వదించాలి. మీలో ఎవరికి ఆశీర్వాదాలు లేవు, ఎవరు ఆశీర్వాదాన్ని, మీరు వారసులే, కానీ వారసులుగా ఉండి మీరు స్వతంత్రించుకోలేకపోతున్నారు. పేరు వారసులు, కానీ వారసులకు తగిన విధంగా జీవించడం లేదు, వారసులకు తగిన విధంగా వ్యవహరించడం లేదు. నీ పేరు వారసులు అయితే వారసునికి పేరు మాత్రం నీకు వారసుడని పేరు ఉండొచ్చు, కానీ వారసత్వపు అనుభవాలు నీ దగ్గర లేవు. జీవిస్తున్నావు అన్నటువంటి పేరు నీకుంది, కానీ నీ దగ్గర జీవము లేదు. నువ్వు మృతుడవే. కారణం ఏంటి? స్తోత్రం. నీలో క్రియలు అటువంటివి ఉన్నాయి. మృత విశ్వాసంతో నువ్వు ఉన్నావు, మృత విశ్వాసంతో ఉన్నావు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు. స్తోత్రం. మీలో ప్రతివాణ్ణి మిమ్మును ఆశీర్వదించాలి. ఆశీర్వదించాలంటే విస్తారమైన ధనం ఇస్తేనో, నాగరికతను వృద్ధి చేస్తేనో, మంచి భవనాలు కట్టిస్తేనో, ఇంకా ఏదో చేస్తూ ఆశీర్వదించబడతారని కాదు. మీరు ఆశీర్వదించబడాలి. మీరు భౌతికంగా ఆశీర్వదించబడి ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదము ఆత్మ సంబంధమైంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది, ఆత్మ సంబంధమైన లేకపోతే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదాలు. ఈ సందర్భంగా 4 ఆశీర్వాదాల గురించి నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. ఏంటి ఆశీర్వాదాలు? 3వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. పాపములు తుడిచివేయబడు నిమిత్తం, తుడిపివేయబడి నిమిత్తం, లేదా తుడిచివేయబడి నిమిత్తం, క్లీన్ కావడానికి, స్వీప్ కావడానికి, స్వైప్ కావడానికి, వైప్ కావడానికి, చెరిపివేయబడ్డానికి, మీ పాపములు కప్పివేయబడ్డానికి, మీ పాపములు కనబడకుండా ఉండునట్లు, అది తుడిపివేయడం అంటే. తుడిచివేయబడి నిమిత్తం, టు వైపర్స్ అంటాం. బండ్ల మీద ఫ్రంట్ మిర్రర్ మీద వర్షం పడుతున్నప్పుడు దాన్ని తుడిపివేసేది, డ్రైవర్కి చక్కగా కనిపించడం కోసం తుడిపివేసేది. కాబట్టి మీ పాపములు ఏం చేయాలంటే తుడిపివేయాలి. కారణం ఏంటంటే ఆ పాపములు తుడిపివేయబడకపోతే మన చూపు సరిగా ఉండదు, అస్పష్టమైన చూపుతో ఉంటాం. అది తుడిచివేయబడకపోతే డ్రైవర్కి దారి సరిగా కనిపించదు. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలంటే పాపములు తుడిపివేయబడాలి. మొట్టమొదటి విషయం పాపక్షమాపణ, ఆశీర్వాదం. మిమ్మల్ని ఆశీర్వదించాలంటే యేసు ద్వారా పాపక్షమాపణ. 2వ అధ్యాయము 38వ వచనంలో రాయబడిన మాట, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. గమనించండి, పేతురు యొక్క 2వ ప్రసంగం, లేకపోతే పెంతెకోస్తు రోజు జరిగిన మొదటి ప్రసంగం, ఇది 2వ ప్రసంగం 3వ అధ్యాయంలో ఉంది. ఇప్పుడు దీనికి కనెక్షన్ ఏంటంటే అభిషేకము అనేది ఒక ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ వరం అనేది ఒక ఆశీర్వాదం. హోలీ స్పిరిట్ ఈజ్ అ బ్లెస్సింగ్. పరిశుద్ధాత్మ మనలో నివసించడం, మనలో ముద్రించబడడం, అదొక ఆశీర్వాదం. ఆశీర్వాదాలు బోల్డ్ ఉన్నాయి. పాపక్షమాపణ అనే ఆశీర్వాదం మాత్రమే సరిపోదు, పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటి ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయం అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడింది, మీరు మారు మనసు పొందాలి. లేకపోతే యెషయా చెప్పినటువంటి ఒక ప్రవచనాన్ని మనం చూస్తున్నాం చివరి వచనాల్లో. 27 ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. నా వైపు తిరిగి నా వలన స్వస్థత
పొందకున్నట్లు అని రాయబడింది. మనం దాన్ని ఆలోచిస్తాం. నా వైపు తిరిగితే స్వస్థత కలుగుతుంది అనగా మారు మనసు పొందితే స్వస్థత కలుగుతుంది. మారు మనసు ద్వారా మారు మనసు గురించి కాదు మనం మాట్లాడుకునేది. యేసు ద్వారా దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? యేసు ద్వారా, ఆయన్ను పంపడం ద్వారా, ఆయన్ని లేపడం ద్వారా మనల్ని ఆశీర్వదిస్తాడు. మొదట మీ దగ్గరికి పంపించాడు. మొదట యూదుల దగ్గరికి వెళ్ళాడు. లేఖనములు యూదుల పరం చేయబడ్డాయి. వాళ్ళకి ధన్యతలు. మొదట యూదునికిని అని రాయబడింది. మొదట అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అనగా ఒకటి ఆశీర్వాదాలు, పాపక్షమాపణ అనే ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటి ఆశీర్వాదము. మూడోది పరలోకపు స్వస్థత, డివైన్ హీలింగ్, దైవికమైన స్వస్థత అనేటువంటి ఆశీర్వాదం. స్వస్థత కలుగునట్లు, స్పిరిచువల్ హీలింగ్, ఎమోషనల్ హీలింగ్ కలుగునట్లు మారు మనసు పొందితే ఇటువంటిది జరుగుతుంది. పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో మన దుష్టత్వాన్ని విడిచిపెడితే దేశమును స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నేషనల్ హీలింగ్, దేవుని స్తోత్రం. దేశానికి స్వస్థత, దేశ ప్రజలకు స్వస్థత. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనములో దేవుడు తన సేవకుడిని పుట్టించి ప్రతివాణ్ణి దుష్టత్వం నుంచి మళ్లించుట వలన, అనగా తిప్పడం వలన, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును చేయును అని కీర్తన గ్రంథములో ఉంది. ఆయన తన ఖడ్గాన్ని పదును చేస్తాడు, ఇంకా షార్ప్ చేస్తాడు, ఇంకా సానబెడతాడు శిక్షించడానికి. స్తోత్రం. చెట్టు మొదలున గొడ్డలి ఉంచబడి ఉన్నది, జాగ్రత్త. స్తోత్రం. ఆశీర్వాదాలు మనకున్నాయి. ఆశీర్వాదాలకు వారసులు కావడానికి మనం పిలువబడ్డాం. మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన లేకపోతే ఆశీర్వాదం లేదు. యేసు లేకపోతే ఆశీర్వాదం లేదు. ఆయన్ను మీ దగ్గరికి పంపించాడు. మొదట మీరు ఆశీర్వదించబడాలి. యేసు ద్వారా ఆశీర్వాదం. యేసు ప్రభు ఒక గిఫ్ట్ అయి ఉన్నాడు. యేసు ప్రభు ఆశీర్వాదమై ఉన్నాడు. యేసు ప్రభు ఇచ్చే రక్షణ ఆశీర్వాదమైంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. స్తోత్రం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యేసు అనేటువంటి యేసునే వరముగా, వరదాతనే వరముగా పొందుకుంటున్నాం. వరములు అనుగ్రహించిన వాడిని ఆయన్ని మనం పొందుకున్నాం, ఆయన మనం సంపాదించుకున్నాం. దేవుని స్తోత్రం. వి గాట్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించాలి. స్తోత్రం. వారసులుగా ఉన్న మిమ్మల్ని ఆశీర్వదించాలి. స్తోత్రం. పాపక్షమాపణ ద్వారా, పరిశుద్ధాత్మాభిషేకం ద్వారా, పరలోకపు స్వస్థత ద్వారా, ప్రభు అయిన యేసు ద్వారా మనల్ని ఆశీర్వదించాలి. కాబట్టి ఇటు ఆశీర్వాదాలకు వారసులు అవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.